గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, నిన్ననే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయితే ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు చాలా క్షోభకు గురి చేస్తూ ఉన్నారు, మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అసలు నిన్ను లక్షలు ఫీజులు కట్టి చదివిస్తున్నావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, అతను చూడు ఎంత బాగా పాస్ అయ్యాడో, ఇట్లా కంపేర్ చేస్తూ ఎందుకురా నీ బతుకు, సిగ్గులేదురా నీకు. సో ఇలాంటి మాటలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం, చాలామంది విద్యార్థులు సూసైడ్లు చేసుకుని చనిపోయారు. ఈ టైంలో పర్టికులర్గా ఫలితాలు వచ్చినటువంటి ఈ టైంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉండాలి, ఏం చెప్తారు? నాకు మీకు తెలుసు, నేను ఫ్యామిలీ కౌన్సిలర్ అని కూడా. రాత్రి నాకు 11ంటికి ఒక ఫోన్ వచ్చిందండి. ఏంటంటే ఆవిడ మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్, బాగా తెలుసు. ఏమున్నా కూడా నాతోనే మాట్లాడుతుంది. ఏదన్నా ఉంటే నాకు తెలిసిందే. నేను వెక్కి ఏడుస్తోంది. నాకు భయం వేసి ఏమైందంటే ఏం మాట్లాడి వెక్కి ఏడుస్తోంది. ఏమైందంటే వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. నేనన్నా ఫెయిల్ అయ్యాడు అంతే కదా, జీవితంలో ఏం ఓడిపోలేదు, జీవితంలో వెనకబడలేదమ్మా. ఎందుకంటే లేదు, అసలు ప్రాబ్లం ఏంటంటే పక్కన ఇద్దరు ఒకటే స్కూలు, అతను బాగా పాస్ అయ్యాడు, ఇద్దరు ఒకటే ట్యూషన్కి వెళ్ళేవాడు, ఈడు ఫెయిల్ అయ్యాడు. నేను అందులో ఏం నష్టమే ఉంది, మళ్ళీ ఉంటాయి కదా, మళ్ళీ ఛాన్సులు ఉంటాయి కదా, దానివల్ల ఏం లేదు నాకు అసలు చనిపోవాలనిపిస్తుంది, నన్ను వాడి మొహం చూడదలుచుకోలేదు. సో నేను చెప్పాను, అది కాదు జీవితం అంటే, అది కాదమ్మా, మళ్ళీ రాసుకోవచ్చు. నువ్వు ఈ క్షణంలో ఈ సమయంలో నువ్వు పిల్లవాడికి మోటివేట్ చేయాలి. పోతే పోయింది, పోనీ నాన్న, ఇంకోసారి ఉంది కదా, ఈసారి చాలా జాగ్రత్తగా చదువుకో, కష్టపడి చదువుకో, సరే చదువుకుంటేనే నీకు భవిష్యత్తు అని నువ్వు మోటివేట్ చేయాల్సింది. పోయి నేను చనిపోతా, నేను వాడిని నాకు చూస్తేనే నాకు కోపం వస్తుందంటే వాడు ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు, లేకపోతే సూసైడ్ అని చేసుకుంటాం. జీవితాంతం వాడు ఫెయిల్ అయిన బాధను భరిస్తావా, జీవితంలో వాడు ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతే భరిస్తావా, లేకపోతే సూసైడ్ చేసుకుంటే కావాలా, ఏది కావాలి కదా. నేను అప్పుడు అది చెప్పాను, అది కాదు అంటే అప్పుడు తను అనుకుంది, అవునా అంటే, అవును మరి అదే కదా ఇంపార్టెంట్, పిల్లలండి మనకి ఇంపార్టెంట్. చదువు లేకపోయినా కూడా వలి గారు, నాకు తెలిసిన చాలామంది, మీకు కూడా తెలిసే ఉంటారు, ఎంతోమంది ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సో లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. పీజీలు చేసి ఇంకొకటి చేసిన వాడికంటే వీడు అంటే ఉన్న తెలివితేటలతో 10th క్లాస్ చదివి, ఇంటర్మీడియట్ చదివి పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు, వాళ్ళ కింద ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మీ బాధ్యత ఏంటంటే, ఎస్ చదివించారు, మరి వాడు చదవలేకపోయాడు, ఒక సబ్జెక్టే వాడు ఫెయిల్ అయ్యాడు, ఒక మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు, అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. ఒకవేళ అన్ని ఫెయిల్ అయినా కూడా చేసేది ఏమీ లేదు. సో ఈ క్షణంలో మనం ఈ టైంలో ఏం చేయాలంటే, పిల్లలను మనం మోటివేట్ చేయాలండి. ఎప్పుడైనా ఏదైనా కంపారిజన్ వల్ల గారి, నాకు తెలిసే హెల్తీ కాంపిటీషన్ ఉండాలి కదా. వాడు చదువుకుంటున్నాడు, వాడు ఇంత పాస్ అయ్యాడు, ఇన్ని 98 మార్క్స్ వచ్చాయి అంటే వాడి బుర్ర కెపాసిటీ ఏంటి, వాడు ఎంతవరకు ఆలోచించగలడు, వాడి ఆలోచన ధోరణది. కానీ నువ్వు కాదు కదా, నీ కుర్రవాడిది కెపాసిటీ ఇంతనే చదవగలడు, వాడు అంత చదువుకున్నాడు, ఒకటి ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ పాస్ అవుతాడు. వాడు నేను ఇద్దరు ఒకటే స్కూల్ అండి, ఒకటే కాలేజ్, ఒకటే ఇదండి, ఒకటే ట్యూషన్ పంపించేవాళ్ళు, లక్షలు ఫీజు కట్టారు. వాళ్ళ అమ్మ నేను చాలా క్లోజే, కానీ మీరు వాళ్ళ తెలివితేటలు కంపేర్ చేయడానికి లేదండి. అంటే పిల్లవాడికి అమ్మాయికి చాలా తేడా ఉంటుందండి ఆలోచన. సో మీకున్న తెలివితేటలు నాకు ఉండవు కదా, ఉండవు. అట్లాగే ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, అతను 10వ తరగతి చదివేటప్పుడు అతని తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా అతనిలాగే క్రికెట్ ఆడేవాళ్ళు కదా. అంతే కదా, ఈయన ఎందుకు అయ్యాడు, అంత ఫేమస్ ఎందుకు అయ్యాడు? అదే చెప్తున్నా, ప్రతి మనిషికి వల్లి గారు, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటో మీరు బయటకు తీసుకురావడానికి ట్రై చేయాలి. కానీ నీకు ఇంత డబ్బులు కట్టేశాను, నేను అప్పులు చేసి ఇచ్చేసాను, తర్వాత నీకు ఇన్ని లక్షలు కట్టాను, నువ్వు కావాలన్న స్కూల్లో చేర్పించాను, కానీ నువ్వు ఫెయిల్ అయ్యావంటే ఆడు కూడా చదువుకున్నాడు, మరి ఫెయిల్ అయ్యాడు, ఏం చేస్తాం? కాబట్టి మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా, మరి ముఖ్యంగా రిజల్ట్స్ వచ్చిన రోజు, రిజల్ట్స్ రాబోయే రోజు కూడా చాలా కేర్ఫుల్గా పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదో, ఒక అబ్బాయి భయంతో ఫెయిల్ అవుతానన్న భయంతో చనిపోయాడండి, సూసైడ్. తీరా చూసేవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మరి ప్రతిసారి తల్లిదండ్రులకు చెప్పేవాడంట, నేను ఫెయిల్ అవుతానన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా మోటివేట్ చేయాలి? పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు,
కదా. నువ్వు అంటే ది వర్స్ట్ కూడా పిల్లల్ని మనం ప్రిపేర్ చేయించాలి కదా. ఫెయిల్ అయినా పర్లేదు, ఏముంది మళ్ళీ రాసుకుంటావు, ఒకవేళ ఇంకోసారి రాదు కానీ. అంతేగాని నువ్వు అలా చేస్తే ఎలా అనేసి ఆలోచించకుండా చెప్పకుండా ఫెయిల్ అవుతావు. అంతేరా, నువ్వు అంతే, నీకు నమ్మకం లేదు, రాసినోడికి నీకే నమ్మకం లేకపోతే మరి నువ్వేం పాస్ అవుతావని తను అనేటప్పటికీ అటు పాపం రేపు రిజల్ట్స్ వస్తాయనగా ఆ టెన్షన్ తట్టుకోలేక చనిపోయాడండి. ఊరేసుకొని చనిపోతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మరి మీరు తీసుకొస్తారు మళ్ళీ అబ్బాయిని, అది ఎక్కడి నుంచి రిజల్ట్స్ చూసుకుంటాడు చెప్పండి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ రిజల్ట్స్ వచ్చిన టైం అండి పిల్లలకు కూడా చాలా టెన్షన్ ఉంటుంది. తల్లిదండ్రులకు ఎంత ఉంటుందో పిల్లలకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తోటి పిల్లల నుంచి ఇట్లాంటి అవమానాలు ఎదుర్కోవాలి, తల్లిదండ్రుల నుంచి ఎదుర్కోవాలి. దాని తర్వాత వాళ్ళకు ఒక గిల్ట్ ఉంటుంది. అయ్యో నేను పాస్ అయ్యలేకపోయాను, నేను ఇంత చదివాను కదా, ఇంత కష్టపడి చదివాను కదా, నేను ఫెయిల్ అయ్యాను అనేది కూడా ఒక బాధ ఉంటుంది. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే కన్సిడర్ చేసి పిల్లల్ని పర్వాలేదు రిజల్ట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఏం టెన్షన్ పడకు, పద మన ఇద్దరం బయటకు వెళ్దాం, మన హాయిగా పోయి బయటకు వెళ్ళేసి ఏదైనా తినిపించేస్తాను పద, ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు, ఏం కాదు, నీకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది, ఇంకొక ఛాన్స్లో ఫెయిల్ అయినా కూడా ఇంకొక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నువ్వేం బాధపడకు అని అన్నప్పుడు పిల్లలకు ఒక ధైర్యం వస్తుందండి. ఎప్పుడైతే తల్లి తండ్రి రాత్రి చెప్పాక ఒక గుక్క పట్టి ఏడ్చేస్తుంది, నాకు అస్సలు భయం అయింది బాబాయ్ 11ంటికి ఏమైందంటే తీరా జరిగింది అది. మళ్ళీ పొద్దున్న నేను స్టూడియోకి వచ్చేటప్పుడు మా ఇంటికి వచ్చిందండి. నేను చెప్పిన ఏం పర్వాలేదు మళ్ళీ రాస్తాడు, అబ్బాయిని కూర్చోబెట్టి లేదు మేడం నా టైంలో నాకు గుర్తు రాలేదు, ఈసారి తప్పకుండా పాస్ అవుతాను, తప్పకుండా అయిపోయింది. దానికోసం అని చేసి నువ్వు ఏడ్చి నేను చనిపోతాను, నేను వాడి మొహం చూడలేదని మరి ఇద్దరు పోతారు. అప్పుడు మళ్ళీ రాయడానికి ఎవరుంటారు ఎగ్జామ్ రాయడానికి. కాబట్టి ఈ టైంలో జీవితంలో ఒక భాగమే. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, కానీ మీ జీవితం కంటే ఇంపార్టెంట్ కాదు కదా. మీ లైఫ్ అనేది ఇంపార్టెంట్. చదువుకోని వాళ్ళు ఎంత గొప్ప కదా, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కింద ఎంతమంది పనిచేసి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారండి వాళ్ళు. చదువు అనేది ఇంపార్టెంటే, కానీ మళ్ళీ చెప్తున్నా మీ లైఫ్ కంటే మీ సంతోషం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. కాంపిటీషన్ ఎలా ఉండాలంటే వాళ్ళ గారు హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. వాడికి 90, చాలా మంది పేరెంట్స్ చూసాను నేను, వీడికి 91 మార్కులు వస్తే వాడికి 92 వస్తాయి. ఆ ఒక్క మార్క్ ఎక్కడ పోయింది అని ప్రాణం తినేస్తుంది అన్నమాట. ఇద్దరు ఒకటే కాలేజ్ కదా, ఒకటే ఇది కదా, ఒకటే ఫీజు కట్టారు, నీకు ఎక్కడ పోయింది ఆ మార్కు. ఇప్పుడు నేను ఒక ½ లీటర్ బాటిల్ ఉంటుంది సార్, ½ లీటర్ బాటిల్లో ఎంత పడుతుంది, ½ లీటర్ ఆయిలో ½ లీటర్ వాటరో పడుతుంది. నేను తీసుకెళ్ళి 1 లీటర్ నింపుతానంటే మీరు ఫిల్ అవుతుందా? అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అట్లాగే నీ కొడుకు మీ అమ్మాయో మీ అబ్బాయో చదువుకుంటే కెపాసిటీ ఇంతే, ఇంతకంటే వాళ్ళు చదవలేరు. కాబట్టి అంతవరకే చదువుకుంటారు వాళ్ళు. నువ్వు ఎక్కువ చదువుకో అని అంటే ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి మీరు కూడా ఆలోచించండి, ఎవరితో కంపేర్ చేసుకోకండి. ఎవరి కెపాసిటీ వాళ్ళదే, ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే. ఒకవేళ చదువుకోలేకపోతే ఇంకొక రకంగా వేరే విధంగా ఏదన్నా ఇంట్రెస్ట్ ఉందేమో, ఆ టాలెంట్ ఒకవేళ ఉంటే దాని విధంగా మీరు అతన్ని ఎంకరేజ్ చేయండి. కానీ నువ్వు ఇంతే అంటే ఏంటంటే మీ పిల్లలను మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి రిజల్ట్స్ వచ్చే ముందు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత, రాబోయే ముందు ప్రతి ఒక్క తల్లి తండ్రి మేమున్నాము, మీకేం ఫెయిల్ అయినా పర్వాలేదు అనేసి మీరు ఉన్నారనుకోండి, పిల్లలకు ఒక ధైర్యం ఉంటుంది. అరే మా అమ్మ నేను ఫెయిల్ అయినా ఏమనలేదు కదా, ఈసారి కంపల్సరీ. వాడు నిజంగానే చదువు నిర్లక్ష్యం చేస్తే వాడికి ఒక గిల్ట్ ఉంటుంది. అరే నేను ఎంత పెట్టినా కూడా చదువుకోలేదే, ఆ బాబాయ్ ఈసారి అమ్మ నన్ను ఏమనలేదు ఫెయిల్ అయినా, ఈసారి నేను కంపల్సరీగా చదువుకోవాలని వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు కదా. అలా మార్పు వచ్చేస్తుంది. అంతే కదా, మార్పు వస్తుంది. ఇప్పుడు ఒక తప్పు చేసినోడు మామూలుగా జనరల్గా ఏమనుకుంటారు, అబ్బాయి ఇప్పుడు నన్ను ఒక చంపదెబ్బ కొట్టేస్తుంది, నన్ను ఇంకేం పనిష్మెంట్ ఇస్తుందో అన్నారు. అంతకంటే ఎక్కువ ఏం తెలుసా, కామ్గా ఉండండి, అసలు ఏమీ అనొద్దు. వాళ్ళకి అదో ఒక గిల్ట్ ఉంటుంది, అరే నేను ఫెయిల్ అయినా కూడా నన్ను ఏమనట్లేదే మా అమ్మ, అబ్బో ఈసారి చాలా కష్టపడి చదవాలని ఉంటుంది. అంతేకెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇంకా మీరేడ్ చేసి వాడిని ఏడిపించేసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని ఇంకా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి కనిపించుకుని వాళ్ళే వెళ్ళిపోతారు బయటికి, ఈ బాధ భరించలేక. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే దయచేసి మీరు నిజంగా కష్టపడి చదివించారు, లక్షలు పెట్టారు ఆ పిల్లల చదువుల కోసం, మీకు ఒక బాధ ఉంటుంది. కానీ వాళ్ళ వైపు నుంచి కూడా మీరు ఆలోచించండి. మీరు అదే వయసులో మీరు ఎంత చదువుకున్నారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. నేను చదువుకోలేదు మా అబ్బాయి చదువుకోవాలని, మరి వాడికి కూడా ఉండాలి కదా, చదువుకోవాలని ఉంటుందో లేకపోతే వేరే పని చేయాలని ఉంటుందో చెప్పలేం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మాత్రం ఈ క్షణంలో మాత్రం ఈ టైంలో మాత్రం మీ పిల్లలను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. చదువులు అనేది ఎప్పుడైనా చదువుకోవచ్చండి, మీ పిల్లలు పోతే మాత్రం మళ్ళీ మనకు రారు. బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ.